ఇప్పుడైతే మనం మూత తీసేయాలి. పార్ట్ 1లో ఎంత అయిందో చూసేసాం కదా, ఇది పార్ట్ 2. ఇప్పుడైతే కారం వేసేస్తున్నాం. 2 స్పూన్స్ అయితే నేను కారం వేసేసుకున్నాం. కారం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాతకి కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. మా పొట్టిది అయితే ఎట్లా చేస్తుంది చూడండి. మా మిన్ని చూడండి నోట్లో చెయ్యి పెట్టుకుని ఎట్లా చేస్తుందో. ఇద్దరైతే తిని పెట్టుకుంటుంది. అమ్ము ఏం చేస్తున్నావు? ఏ అమ్ము నాకు ఇయ్యవా? దీంట్లోనైతే వాటర్ అయితే పోసేసుకోవాలి. దీంట్లోనైతే మసాలా వేసేసుకోవాలి. బియ్యం నానబెట్టుకునే కడగాలి. మసాలా దాంట్లోకైతే అన్నం వేసేసుకోవాలి. దాంట్లో అన్నం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీ బియ్యం ఏమో అయితే మూతనైతే పెట్టేసారు. ఇదైతే ఉడుకుతుంది. నేనైతే వాటర్ పోసుకోవాలి. మూత మీద మాడకుండా ఉంటుందని పోసుకోవాలంట. అన్నం అయితే కలుపుతుంది. ఇంకా రాలే అన్నం అయితే బగార్ రైస్. ఏమైంది? చల్ల ఉందా? దొడ్డు ఉందా అంటే ఏంది? తింటా అమ్మ ఏమైంది? 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 చల్ల ఉందా పెరుగు? ఏమైంది? పుట్టి మస్తు ఆడుకుంటుంది. ఇప్పుడైతే మసాలా వేసేయాలి దీంట్లో. ఏమైందమ్మా? ఏమైంది? నీకు కావాలా? మా అమ్మ కూడా టేస్ట్ చేస్తుంది. ఏం చేస్తావు అమ్మ? అమ్ము ఎందుకు ఇట్లా చేస్తున్నావు? బాగుందా అమ్ము? బాగాలేదా? బాగాలేదంట అమ్మ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే బాగానే నచ్చింది మా అమ్మ వేసింది కాబట్టి. ఇక టేస్ట్ అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం.